నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం మంచిర్యాల జిల్లాలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు చెదురు మోదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని, గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఓటర్లు ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఇప్పటికే జిల్లాలో టీచర్స్ పోలింగ్ 25% నమోదైందని తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్, మేదక్, నిజామాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా టోటల్ 58 పోలింగ్ స్టేషన్లు 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం జూనియర్ కాలేజ్ మంచిర్యాల దగ్గర ఉన్నాము. సో ఇక్కడ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ 630 అంటే ఎక్కువ, ఐ థింక్ 36 టీచర్స్ ఓటర్ ఉన్నారు. పీస్ఫుల్గా ఎలక్షన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 136 మెంబర్స్ టీచర్స్, అంటే దాదాపు 25% కంటే ఎక్కువ ఓటు వేశారు. అండ్ ఇప్పుడు కూడా మీ అందరూ లైన్ చూస్తున్నారు. సో ఉత్సాహంతో టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఓటింగ్కి వస్తున్నారు. ఆల్ ఓటర్స్ తోటి మన విజ్ఞప్తి అంటే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. మీరు ఖచ్చితంగా రావాల్సింది, ఓటు వేయాలి. అందరూ కలిసి ప్రజాస్వామ్యంకి ఇంకా బలం పెంచాలి. థ్యాంక్ యూ. కాగా మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించిన పోలీసులు. జిల్లాలో మొత్తం 31,000 మంది ఓటర్లు ఉండగా అందులో పట్టభద్రులు 29,344 మంది కాగా ఉపాధ్యాయ ఓటర్లు 1,656 మంది ఓట్లను సద్వినియోగం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖతో కలిసి తమ ఓటు హక్కును బాలుర పాఠశాల భవనంలో 37-38 పోలింగ్ బూతులు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలిస్తే 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యుద్ధం మొదలు కాకముందే చేతులు తెల్లజెండా చూపేసాను. 90% ఓట్లు మాకు కనబడుతుంది. వాళ్ళ ముఖాలలో మేము పోయినప్పుడు నవ్వే పద్ధతి చూస్తే క్లియర్ కనబడుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళకు అమ్ముడు పోయినరు, అడ్జస్ట్మెంట్ అయినరు. ఇప్పుడైనా మాత్రం కొట్లాడండి, ఇద్దరు కలిస్తే కూడా కొట్లాడే పరిస్థితి లేదు కదా. దాన్ని బట్టి అర్థమైపోయిందంటే ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయింది. మొన్న మంచిర్యాల మీటింగ్ తర్వాత మొత్తం అందరు ఎక్కడో చేతులు జాడేసినారు. ఎలక్షన్ అయిపోయింది. నరేంద్ర రెడ్డి గారు భారీ మేరతో గెలుస్తారు. అది దానికి ఒకటే మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కారు కానివ్వండి, వారి మీటింగు, దాని ముందు మేము సంవత్సరం చేసిన పనులు, అభివృద్ధి పనులు ఇవన్నీ కనబడతాయి ప్రజలకు. వాళ్ళ లేక మేము మోసం చేయలేదు. చెప్పిన చేసుకున్న వెనక ముందు అయినా కూడా చేస్తున్నాం. వాళ్ళు ఏదో 10 మందికి రాణాలను పట్టుకొని దుకాణం పెట్టి నిలబెట్టి తప్పితే ఆడేం లేదు. బీజేపీ వాళ్ళు అంటే లేకపోతే రాముడు అంటే రాముడు పోతే కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు పోతే శివుడు వస్తాడు, ఇవి పోతే ఇంకోటి మళ్ళీ పోతే పులామా వస్తుంది, లేకపోతే కాశ్మీర్ కనబడుతుంది, లేకపోతే ఇలా పాకిస్తాన్ కనబడుతుంది. తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ప్రజలకు అర్థమవుతుంది మెల్లమెల్లగా. తప్పకుండా నరేంద్ర రెడ్డి గారు గెలుస్తారు, మా టీచర్ ఎమ్మెల్సీ కూడా గెలుస్తారు. గెలిచాడే గెలుసు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఓన్లీ కాకపోతే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఒక్కొక్క కోటుకు 5 నిమిషాల పైన పడుతుంది ఓటు వేయాలంటే. దాంతో సాయంత్రం టైం పడుతుంది. మంచిర్యాల పట్టణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను డీసీపీ ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తును పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న 58 పోలింగ్ కేంద్రాల పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలో గల తీగల్పహాడ్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల ఘర్షణ పడడంతో స్థానిక ఎస్ఐ పోలీసులు అల్లరి మూకల గుంపులను చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఘర్షణలు లేవని తెలిపారు. అధికారుల వెంట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో మంచిర్యాల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దాదాపు 58 పోలింగ్ స్టేషన్స్లో ఓటర్స్ వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి
పబ్లిక్ కూడా ఇంకా లైన్స్లో కూడా ఉన్నారు. ఇంకా 2.5 hours టైం ఉన్నది. ఓటర్స్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈగలపాడు దగ్గర పోలింగ్ బూత్ దగ్గర ఉదయం సమయంలో కొంతమంది 2 వర్గాల వాళ్ళు పార్టీల వారు ఉన్నారు. కొన్ని ఎలక్షన్ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ 144 సెక్షన్ ఉల్లంఘించి దాదాపు 40-50 మంది ఒకే దగ్గర ఉండి క్యాన్వాసింగ్ పోలింగ్ బూత్స్ 100 మీటర్స్ లోపల ప్రచారం చేస్తున్న సమాచారం మేరకు నస్పూర్ ఎస్ఐ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళమనే క్రమంలో వాదోపవాదోపాలు జరిగి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఏసీపీ అండ్ సిఐ మంచిర్యాల రష్ అయిపోయి ఇరు వర్గాలని పంపించేసి ల్యాండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ జిల్లాలో పరిధిలో కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నస్పూర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నస్పూర్లోని విలేజ్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో 4 పట్టభద్రుల ఎమ్మెల్సీ బూతులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బూతును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నస్పూర్లోని విలేజ్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రానికి ఓటర్లు తరలివచ్చారు. ఇక్కడ పట్టభద్రులకు 4 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 1 పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. ఉదయం మందకోడిగా నడిచిన పోలింగ్ ప్రక్రియ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ పట్టభద్రుల ఓట్లు 4254 ఉండగా 2783 ఓట్లు పోలయ్యాయి. 102 ఉపాధ్యాయుల ఓట్లు ఉండగా 87 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రులకు 65% ఓటింగ్ జరగగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 88% ఓటింగ్ జరిగింది. కాగా పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో రాష్ట్రీయ రహదారిని ఆనుకొని పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లకు ఇరువైపులా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం నుండి వచ్చిన సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ ఇక్కడ ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నాయకులు తమను ఎందుకు వెళ్లమంటున్నారని ఎస్ఐని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య గొడవ జరిగింది. వారి మధ్య మాట పెరిగి తీవ్రమైన గొడవకు దారితీసింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు, ఎస్ఐ సుగుణాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్ఐ తనపై చేయి చేసుకున్నాడని కమలాకర్ రావు బీజేపీ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు అడ్డుకొని 2 పార్టీల నాయకులను అక్కడి నుండి చెదరగొట్టారు. కాంగ్రెస్, బీజేపీ గొడవ నేపథ్యంలో రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు తమపై వ్యవహరించిన తీరును బీజేపీ నాయకులు సిపికి వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సిపి హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు శాంతించారు. కాంగ్రెస్, బీజేపీ గొడవ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మళ్లీ అల్లర్లు జరగకుండా ప్రత్యేక ఫోర్సును దింపారు. కొంత సమయం తర్వాత ఏసీపీ ప్రకాష్ పోలీసు సిబ్బందితో కలిసి బీజేపీ నేత కమలాకర్ రావును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. నస్పూర్ ఏరియాలో ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. ఆ పోలింగ్ లొకేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు సపరేట్ బూతులు పెట్టుకొని దాని ఓటర్స్ నమోదు అవన్నీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ బ్యారికేడ్ 200 మీటర్స్తో బ్యారికేడ్ పెట్టాము. ఆ బ్యారికేడ్ దగ్గర బీజేపీ అభ్యర్థికి సంబంధించిన పర్సన్ కరుణాకర్ అనే అతను లోపలికి వస్తుంటే మా ఎస్ఐ గారు అక్కడ ఆపండి అని చెప్పారు. ఆయన అలా తోసుకోవడం అక్కడ మాట అయింది. సో అతను తోసినని చెప్పేసి కరుణాకర్ గారు అలిగేషన్ చేస్తారు. ఇతను తోయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ ఆ 2 గ్రూపులు పాత ఫామ్ అయినాయి. 2 గ్రూపులను మాట్లాడి ఎవరి వాళ్ళని చదువు చేశాము. ఇప్పుడు అందరికీ ఇక్కడ టెంట్ ఏదో వేయడానికి వస్తే ఆ టెంట్ కూడా తీయించేసాము. ఇప్పుడు నో లాడీ చార్జ్ హ్యాపెన్ అండ్ నథింగ్ హ్యాపెన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మాటకు స్కఫుల్ అవుతుంది. మాటకు చెప్తున్నారు మమ్మల్ని తోసారు అని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు. కరుణాకర్ అనే ఎస్ఐ మీద అలిగేషన్ చేస్తున్నారు. అది విచారించి వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఎవరు తప్పు ఉందో విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం. అదుపులో ఎవరికి చేసుకోవాలి. బికాజ్ నథింగ్ వైలెన్స్ హ్యాపెన్ ఇయర్. ఈవెన్ ఆ వైలెన్స్ ఉంటే అదుపులో తీసుకునే వాళ్ళం. మేము అందరితో మాటలు ఈవెన్ లాఠీ చార్జ్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కొట్టినారు అంటున్నారు. అలిగేషన్ దాన్ని వీళ్ళు చెకప్ కొట్టినారని ఎవరిని కొట్టినారు, ఎట్లా కొట్టినారు అంటే మనకు సీసీటీవీ మొత్తం ఓపెన్ ఉంది ఇక్కడ. దాన్ని చెకప్ చేసి ఇన్ కేసు ఉంటే మేము కేసు కూడా రిజిస్టర్ చేస్తాం.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కేంద్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా సాగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. పట్టభద్రులు 4000 చిల్లర ఓట్లు ఉండగా టీచర్స్ 168 ఓట్లు మందమరిలో ఉన్నాయి. కాగా ఓట్లు వేసేందుకు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు విద్యావంతులు క్యూ లైన్లో నిలబడి ఓటు వేయడం కనిపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మధ్య టెంట్ విషయంలో చిన్న గొడవ జరగగా ఏసీపీ రవికుమార్ వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి గొడవలు జరిగినా ప్రలోభ పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. భాగంగా మందమరి పట్టణంలోని సింగరేణి హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఇక్కడ ఒక మాకు పోలింగ్ స్టేషన్ ఉంది. ఆ పోలింగ్ స్టేషన్లో 6 లొకేషన్స్ ఉన్నాయి. టోటల్ ఓటర్స్ 4180. దాని కొరకు పీస్ఫుల్గా జరగడానికి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సోఫారు చాలా ప్రశాంతంగా ఓటర్స్, గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరియు టీచర్ ఓటర్స్ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చారు. వాళ్ళకి క్యూ లైన్ మెయింటెనెన్స్ అవన్నీ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. అందుకు తగినట్టుగా సఫిషియెంట్ బందోబస్తు. కాగా మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఆవరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల కోసం 30, 31 మరియు 32 టీచర్స్ కోసం 1 పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 2489 మంది పట్టభద్రుల ఓట్లు, 132 టీచర్స్ ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా దండపల్లి మండల కేంద్రంలో 1887 మంది పట్టభద్రుల ఓట్లు మరియు 87 టీచర్స్ ఓట్లు ఉండగా వీరికి 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. కాగా కాశీపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా జరిగాయి. పట్టభద్రులు 762 ఓట్లు ఉండగా 533 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులు 16 ఓట్లు కాశీపేట మండలంలో ఉండగా 15 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును నిర్వహించారు. కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ ప్రణం సతీష్. జైపూర్ మండలంలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటరుకు చేదు అనుభవం ఎదురైంది. తన ఓటును మరో వ్యక్తి వినియోగించుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. జైపూర్ మండల కేంద్రంలో దొంగ ఓటు కలకలం రేపింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటరుకు ఎదురైన చేదు అనుభవం కలిగింది. మండలానికి చెందిన పట్టభద్రుల అరిగెల మల్లగౌడ్ ఓటును వేరే గుర్తు తెలియని వ్యక్తులు వినియోగించుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్ నెంబర్ 22 సీరియల్ నెంబర్ 289 గల ఓటు అప్పటికే వినియోగించుకున్నట్లుగా అధికారులు పేర్కొనడంతో ఓటరు కంగుతిన్నాడు. అధికారుల నిర్లక్ష్యంపై బాధిత ఓటరు అనుమానాలు వ్యక్తం చేశాడు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో శివ పార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆయా ఆలయాలు రాత్రి వేళలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని నస్పూర్లోని పలు ఆలయాలు శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నాగార్జున కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీజేపీ నేత వెరిబెల్లి రఘునాథులు ఆలయానికి వచ్చి స్వామివారిని కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. శివనామ స్మరణతో ఈ ప్రాంత ఆలయాలు రాత్రంతా మారుమోగాయి. కాగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే దైవం శివుడు. అలాంటి దైవం లింగ రూపంలో భక్తులకు దర్శనమిచ్చే రోజు శివరాత్రి. ఈ రోజున భక్తులు శివుడికి ప్రీతికరమైన పండ్లతో దీపారాధన చేస్తూ రోజంతా జాగారం చేయడం విశిష్టం. ఉదయాన్నే పట్టణ భక్తులు సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని స్థానిక రామాలయం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా మార్కెట్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో, సాయిబాబా ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో శివాలయంలో, పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో, అంగడి బజార్ శివాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు. బ్రహ్మంగారి ఆలయంలో కళ్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి.
మహాశివరాత్రి సందర్భంగా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం పార్పల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ అనే వ్యక్తి ఎర్రాయిపేట గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతు కాగా ఆయన మృతదేహం గురువారం లభ్యమైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ అనే వ్యక్తి నిన్న మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఎర్రాయిపేట గోదావరి నది స్థానానికి వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. ఎస్ఐ రాజేందర్ పర్యవేక్షణలో నేటి నుంచి స్థానిక గజ ఈతగాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా రాజేష్ మృతదేహం ఈ రోజు లభ్యమైంది. నది వద్ద కుటుంబ సభ్యుల రోదన మిన్నండింది. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో పురాతన శివ పార్వతి ఆలయంలో శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. గురువారం ఆలయంలో భక్తులు అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. రామ్నగర్కు చెందిన గాండ్ర నరేందర్, రాజేందర్, రాఘవేందర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అయ్యగారు పుల్లూరి నాగరాజు వినయ్ మాట్లాడుతూ పురాతన ఆలయం శివపార్వతుల దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మహాపుణ్యం లభిస్తుందని, తీగల్ గ్రామంలో ప్రత్యేకమైన 3 ఆలయాలు ఉంటాయని, అందులో భాగంగా శివపార్వతుల ఆలయం ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని, దాదాపు 11వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగినట్టు పురాణాల ద్వారా తెలుస్తుందని, ఇక్కడ ప్రతి శివరాత్రి సందర్భంగా 3 రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, శివరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఆలయ అభివృద్ధి కోసం ఆలయానికి దాతలు సహకరించాలని కోరారు. నిన్నటి రోజున మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు జరపడం జరిగింది. 12 గంటల సమయంలో కాల అభిషేకం జరపడం జరిగింది. అలాగే రాత్రి 3 గంటలకి స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వీరభద్రస్వామి ప్రస్థాయము, అగ్నిగుండ ప్రవేశము, అమ్మవారికి బలి ప్రదానము, గెలుపు కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే 2 రోజులు అగ్నిగుండాలు అలా కార్యక్రమం అయిపోయినాక నైట్ నుండి అమ్మవారి కళ్యాణం అయిపోగానే అందరూ బియ్యం పోయడం, వడి బియ్యం పోయడానికి అందరూ ఆడవారందరూ కూడా తండాలుగా వస్తున్నారు. చూడడానికి కనుమ పండుగ ఉంది. మాకు ఈ పండుగని మా ఊర్లో ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని, ఈ గుడి ఇంకా కూడా విశిష్టత ఎక్కువ చెందాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కూడా మళ్ళీ ఈ రోజు నైట్ కూడా నిద్రలు చేసే వాళ్ళు ఉంటారు, నాటకాలు అవి ఇవి నడుస్తూనే ఉంటాయి. పెద్ద జాతర అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా కూడా ఈ గుడికి వస్తే తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు మరొకసారి. వికారాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలంలో 3,49,00,000తో చేపట్టనున్న R&B రోడ్డు పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వికారాబాద్ నియోజకవర్గం మార్పల్లి మండలంలో 3.49 కోట్లతో చేపట్టనున్న R&B రోడ్డు పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రావులపల్లి గ్రామంలోని శ్రీ పార్వతి సమేత పీతాంబేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగిన ప్రమాద స్థలం వద్దకు వెళ్తున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. టన్నెల్ వద్ద సహాయ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో చెక్పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా?
అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.